హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. మెడ నిండా మెరిసిపోతున్న బంగారు గొలుసులు, చేతులకు బరువైన బ్రాస్లెట్లు, కంకణాలు, వేళ్లకు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉంగరాలు, పైనుంచి కింది వరకు తెల్లటి దుస్తులు. ఆ దర్జా చూస్తే కనీసం ఒక 2-3 కిలోల బంగారమైన ఒంటి మీద లేకపోదు అనిపిస్తోంది. అతడు రోడ్డు మీదకు వస్తే చాలు చుట్టూ జనం. అన్న ఒక సెల్ఫీ, అన్న బాయ్ ఒక సెల్ఫీ అంటూ జనం ఎగబడేవారు. అతడు ఎక్కడికి వెళ్ళినా ఒక రేంజ్ ఫాలోయింగ్. అతని హైదరాబాద్ ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సూర్యాబాయ్ దర్జా, సూర్యాబాయ్ ఇంటర్వ్యూలు, సూర్యాబాయ్ సేవా కార్యక్రమాలు ఇవే కనిపించేవి. కానీ కట్ చేస్తే ఈరోజు ఒక దిమ్మ తిరిగే నిజం బయటపడింది. ఏ గోల్డ్ చూసి జనం అతడిని గోల్డ్ మ్యాన్ అన్నారో, ఏ బంగారాన్ని చూసి యూట్యూబ్ ఛానళ్లు అతడి వెంటపడ్డాయో అదంతా వట్టి ఫేక్. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. బాయ్ ఒంటి మీద ఉన్నదంతా బంగారం కాదు, అదంతా 1 గ్రామ్ గోల్డ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రోల్డ్ గోల్డ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఏ సినిమాలోనూ ఉండదు. కేవలం సోషల్ మీడియాలో క్రేజ్ కోసం, 4 లైక్ల కోసం, సినిమాల్లో అవకాశాల కోసం ఒక మామూలు జిమ్ ట్రైనర్ ఏకంగా జనాలందరినీ ఎలా ఫూల్ చేశాడో, అసలు ఈ గోల్డ్ మైన్ వెనుక దాగి ఉన్న ఆ రోల్డ్ గోల్డ్ బండారం ఎలా బయటపడిందో పూసగుచ్చినట్లు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు కథ ఎక్కడ మొదలైందంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న సూర్యాబాయ్ బండారం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్తో లింక్ అయి ఉంది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. అతని దగ్గర ఏకంగా 1.4 కిలోల నిజమైన బంగారం ఆభరణాలు పట్టుబడ్డాయి. అయితే ఆ విజయ్ కుమార్ ఎవరు, ఈ బంగారం ఎక్కడిది అని అధికారులు అతని ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. ఆ విచారణలో భాగంగా అధికారుల కన్ను సూర్యాబాయ్ మీద పడింది. ఇంకేముంది, వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఏంటి, ఇతని ఒంటి మీద ఇన్ని కిలోల బంగారం ఉందా? అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక సూర్యాబాయ్కి ఐటీ అధికారుల నుంచి పిలుపు వచ్చింది, విచారణకు హాజరు కావాలని. బాయ్ ఏం తక్కువ తిన్నాడా? విచారణకు కూడా తనదైన స్టైల్లో ఒంటి మీద ఏకంగా 12 భారీ ఆభరణాలు వేసుకుని దర్జాగా అధికారుల ముందుకు వెళ్ళాడు. అధికారులు అడిగారు, ఏమయ్యా సూర్యాబాయ్, నీ ఒంటి మీద ఉన్న ఈ బంగారం ఏంటి, దీని విలువెంత అని. దానికి మన బాయ్ చాలా కాన్ఫిడెంట్గా, సార్ ఇవి నా సొంత నగలు, వీటి విలువ సుమారు 1 కోటి రూపాయలు ఉంటుందని చెప్పాడు. అక్కడ ఉన్నది మామూలు పోలీసులు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. వాళ్లకు లెక్కలు పక్కగా కావాలి. సరే, 1 కోటి రూపాయల బంగారం అంటున్నావు కదా, ఈ బంగారానికి లెక్కలెక్కడా, బిల్లులెక్కడా, అసలు నీకు ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ మొదలయ్యేసరికి సూర్యాబాయ్కి చెమటలు పట్టడం మొదలైంది. గొంతులో తడి ఆరిపోయింది. విచారణ కొనసాగుతున్న కొద్దీ మెల్లమెల్లగా నిజాలు కక్కడం మొదలు పెట్టారు సూర్యాబాయ్. ఆ 1 కోటి రూపాయల బంగారం కాస్త మెల్లగా కిందకి దిగి చివరికి ఎక్కడికి వచ్చిందో తెలుసా? కేవలం 3 లక్షల రూపాయలకు పడిపోయింది. అరే అదేంటి, ఇందాక 1 కోటి రూపాయలు అన్నాడు కదా, సడన్ గా 3 లక్షలేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ ఒంటి మీద ఉన్నవి అసలు బంగారు ఆభరణాలే కాదు, అన్ని రాగితో తయారు చేసి పైన రేడియం పూత, అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే మెరుగు పెట్టిన రోల్డ్ గోల్డ్ నగలు. అందులో 1-2 మాత్రం వెండి నగలు తీసుకొని వాటి మీద బంగారు పూత వేయించుకున్నాడట. జనం ఏమనుకుంటున్నారంటే, అబ్బో సూర్యాబాయ్ బంగారం కళ్ళు చెదిరిపోతున్నాయి అనుకున్నారు. కానీ ఆ కళ్ళు చెదిరింది బంగారం కాంతితో కాదు, పూత వేసిన రాగి కాంతితో అని ఐటీ అధికారుల విచారణలో తేలిపోయింది. బాయ్ దగ్గర ఇలాంటి ఫేక్ సెట్స్ ఏకంగా 32 ఉన్నాయట. ఈ రోల్డ్ గోల్డ్ నగలు వాడుతున్న కొద్దీ నలుపెక్కిపోతాయి, రంగు మారిపోతుంటాయి కదా, అందుకే ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు తరచుగా ఆ సెట్లను మార్చేవాడట. ఎవరైనా ఏంటి బాయ్, మొన్న చైన్ వేసావు, ఈరోజు ఇది వేసావంటే మన దగ్గర చాలా డిజైన్లు ఉన్నాయి బాయ్ అని కలరింగ్ ఇచ్చేవాడట. సరే, బంగారం ఫేక్ అని తేలింది. మరి ఈ సూర్యాబాయ్ అసలు కథ ఏంటి? యూట్యూబ్ ఇంటర్వ్యూలలో తాను ఒక పెద్ద ధనవంతుడిగా, సంఘ సేవకుడిగా కలరింగ్ ఇచ్చుకుంటాడు కదా, దాని వెనుకున్న అసలు నిజం ఏంటి అని ఐటీ అధికారులు తవ్వారు. తవ్వే కొద్దీ సంచలన నిజాలు బయటపడ్డాయి. అత్తాపూర్కు చెందిన 34 ఏళ్ల పల్లపు సురేష్ కుమార్, ఇతనే ఈ సూర్యాబాయ్. గతంలో ఇతను ఒక మామూలు జిమ్ ఇన్స్ట్రక్టర్, అంతేకాదు చికెన్ షాప్ కూడా నడిపాడు. మరి ఇంత కలరింగ్ ఎందుకు ఇచ్చాడు? అధికారుల విచారణలో సురేష్ కుమార్ ఆస్తుల చిట్టా విప్పితే అందరూ షాక్. ఏకంగా కోట్లు ఉన్నట్లు ఫోజులు కొట్టిన సూర్యాబాయ్కి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. నెలకు 20,000 రూపాయల అద్దె కడుతూ ఒక చిన్న ఫ్లాట్లో ఉంటున్నాడు. ఇతని పేరు మీద కానీ, ఇతని భార్య పేరు మీద కానీ 1 గజం స్థలం కూడా లేదని అధికారులు తేల్చేశారు. ఇక ఆదాయపు పన్ను విషయానికి వస్తే గత 6 సంవత్సరాలుగా ఇతను ఒక్కసారి కూడా ఐటీ రిటర్న్లు దాఖలు చేయలేదు.
కేవలం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే దాఖలు చేశాడు. అందులో ఇతను చూపించిన తన వార్షిక ఆదాయం ఎంతో తెలుసా? కేవలం 4,90,000 రూపాయలు. అంటే నెలకు కనీసం 40,000 రూపాయలు కూడా సరిగా రాదు. అది జిమ్, చికెన్ షాప్ ద్వారా వచ్చిన ఆదాయం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతని వద్దున్న కార్లు ఇంకో ఎత్తు. సూర్యాబాయ్ వీడియోలు చూస్తే థార్, సఫారీ, ఫోర్డ్ ఎండోవర్, బుల్లెట్ ఇలా భారీ వాహనాలతో దిగుతాడు. అద్దె ఇంట్లో ఉంటూ 4 లక్షల ఆదాయం ఉన్నవాడు ఈ కార్లు ఎలా కొన్నాడు? ఇక్కడే అధికారులకు ఇంకో కోణం కనిపించింది. ఇతను భూ వివాదాల్లో తలదూర్చి పంచాయతీలు చేసి సెటిల్మెంట్లలో వచ్చిన కమిషన్లతో ఇలాంటి వాహనాలు కొని ఉంటాడని, కేవలం షో ఆఫ్ చేసుకోవడానికి మాత్రమే వీటిని వాడుతున్నాడని అధికారులు భావిస్తున్నారు. ఇకపోతే సమాజ సేవ. సూర్యాబాయ్ అంటే ఒక ఆరా. అనాథలకు అన్నదానం, వృద్ధాశ్రమాలని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకున్నాడు. ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక వృద్ధాశ్రమం నడుపుతున్నట్లు చెప్పాడు. కానీ ఐటీ అధికారులు వాటి లెక్కలు తీస్తే మైండ్ బ్లాక్. అసలు ఆ పేరు మీద ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని, కనీసం ఆ సంస్థలకు పాన్ కార్డ్ నంబర్ కూడా లేదని విచారణలో పచ్చి నిజం బట్టబయలైంది. అంటే సోషల్ మీడియాలో చూపించిందంతా పక్కా ఫేక్. ఫేక్ గోల్డ్, ఫేక్ ఆస్తులు, ఫేక్ ఫౌండేషన్స్. చివరికి విచారణలో అధికారులే అడిగారు, అసలు ఎందుకు బాస్ ఇదంతా, ఇంత షో పుటప్ ఎందుకు అని. దానికి సూర్యాబాయ్ చెప్పిన సమాధానం ఏంటి? మీకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. సార్, నాకు ప్రజల్లో గుర్తింపు కావాలి, నన్ను అందరూ చూసి అబ్బా అనుకోవాలి, ముఖ్యంగా నాకు సినిమాలో నటించాలని ఆశ, డైరెక్టర్ల కంట్లో పడాలంటే ఏదో ఒక వెరైటీ చేయాలి కదా, అందుకే ఇలా నకిలీ బంగారంతో పెద్ద పెద్ద కార్లతో ఒక రిచ్ అండ్ పవర్ఫుల్ గోల్డ్ మ్యాన్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాను. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లానని తన అస్సలు రంగు బయట పెట్టాడు ఆ రోల్డ్ గోల్డ్ సూర్యాబాయ్. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ఇష్యూపై సూర్యాబాయ్ స్పందించాడు. మార్నింగ్ నుండి తన మీద ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని మీరు వచ్చి చూసారా? మీకు తెలుసా ఏది నిజమో ఏది అబద్ధమో అనేది అంటూ ఫైర్ అయ్యాడు. ఐటీ అధికారులు తనను విచారించిన మాట వాస్తవమే అయినప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని ఆయన కొట్టిపారేశాడు. గత కొన్నేళ్లుగా పర్సనల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ వల్ల నేను ట్యాక్స్ కట్టలేకపోయాను, కానీ నేను లీగల్ గానే సంపాదిస్తున్నాను. నేను వేసుకునేది నిజమైన బంగారమా లేక రోల్డ్ గోల్డా అనేది ఎవరికి అవసరం లేదు. నా ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. నేను ఒరిజినల్ గోల్డ్ వేసుకొని తిరిగితే దొంగల భయం ఉంటుంది, అందుకే కొన్నిసార్లు ఇమిటేషన్ జ్యువెలరీ వాడతాను. నాకున్న పలుకుబడి ఇమేజ్ ని చూసి ఓర్వలేక ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తనను తాను డిఫెండ్ చేసుకుంటూ తన కష్టార్జితంతో పైకొచ్చానని, పేదవాడు బంగారం వేసుకుంటే రోల్డ్ గోల్డ్ అంటారని, అదే డబ్బున్నోడు రోల్డ్ గోల్డ్ వేసుకున్నా అది అసలు బంగారం అనుకుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాబాయ్ క్లారిటీ తర్వాత సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. జనాలు 2 గ్రూపులుగా విడిపోయి కామెంట్స్ పెడుతున్నారు. నా షాప్కి రాబాయ్, నేను చెక్ చేస్తా అని ఒకరు, మెరిసేదంతా బంగారం కాదని అనడానికి ఇతనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని మరొకరు, ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ కాస్త రోల్డ్ గోల్డ్ మ్యాన్ అయ్యాడని ఒక గ్రూప్ అంటుంటే, రెండో గ్రూప్ ఏమంటుందంటే అతను అసలు బంగారం వేసుకుంటే ఏంటి, రోల్డ్ గోల్డ్ వేసుకుంటే ఏంటి, అది ఆయన ఇష్టం, అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా, పర్సనల్ లైఫ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సూర్యాబాయ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఐటీ విచారణ, రోల్డ్ గోల్డ్ ఆరోపణలు ఆయన పబ్లిక్ ఇమేజ్పై ఖచ్చితంగా ప్రభావం చూపించాయి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? సూర్యాబాయ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? కింద కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.